ఇప్పుడు ఆల్రెడీ మీరు అందరూ కూడా విశ్వాసులే. అయితే ఆ విశ్వాసంలో అందరూ ఒకే స్థాయిలో లేరు. కొంచెం విశ్వాసం కలిగిన వాళ్ళు, మరి కొంచెం విశ్వాసం కలిగిన వాళ్ళు, ఇంకొంచెం. నేను చెప్తున్నాను, ఆత్మశక్తి ఎంత ఉంటే అంత కార్యాలు వస్తాయి అన్నట్టు, విశ్వాసం ఎంత ఉంటే అంత శక్తి పొందుకుంటాం. ఇప్పుడు ఈ పాత్ర ఉందమ్మా, చిన్న ఎగ్జాంపుల్, మళ్ళీ గ్లాసే చూపిస్తున్నాను నేను. లీటర్ నీళ్ళు, 30 లీటర్ నీళ్ళు కష్టం. నాకు తెలిసి ఒక 2 అంటే ½ లీటర్ పట్టిద్దాం దీనిలో. అంటే ఇదున్న పొజిషన్కి, ఇదున్న స్థాయికి ఒక ½ లీటర్ నీళ్ళు మాత్రమే దీనిలో పోసుకొని వాడుకోగలుగుతాం. ఓకేనా? అది దీనిలో ఎంత మాత్రం పోయగలుగుతాం? ఇది ½ లీటరు, ఇది 1 లీటరు. దీనిలో 100 లీటర్లు ఆశించగలమా? దీనిలో పావు, దీనిలో రైట్. మరి దీనిలో ఏమాత్రం? ఒక 3, 4, అవునా? రైట్. పావు గ్లాసు ఉంది కదా, అది పావు పట్టిన గ్లాసు ఎంతమంది దప్పికి తీర్చిద్ది? ఎంతమందికి దీవెనకరంగా ఉండగలిగిద్ది? ఒకరికి. లీటరు 4 పావులు, 4 తాగొచ్చు. మరి ఏకంగా 5 లీటర్లు లేదా 4 లీటర్లే అనుకో, 16 మంది. ½ లీటర్ అంత విశ్వాసం కలిగినోడు అంతే పొందుతాడు, అంత మాత్రమే ఇతరులకు దీవెనకరంగా ఉంటాడు. లీటర్ పొందినోడు అంతే ఉంటాడు, అంత మాత్రమే దీవెనకరంగా ఉండాలి. ఇంత విశ్వాసం కలిగి ఇంత శక్తి పొందినోడు ఎంతమందికి దీవెనకరంగా ఉంటాడు? ఊహించండి ఒక్కసారి. ఇంకా పెద్దది లేదు, ఉంటే అది కూడా అయితే చూపించేవాడిని. నేను ఎగతాళి చేయటల్లా. భౌతికంగా కళ్ళు లేకపోయినా ఆత్మీయ నేత్రాలు వెలిగించబడి గొప్ప సేవ చేస్తున్న సేవకులు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు. నేను గద్దించి మాట్లాడుతుంది ఆత్మీయ గుడ్డితనంతో ఉన్నవాళ్ళు, వాళ్ళు ఒరిజినల్ గుడ్డోళ్ళు. ఆత్మీయ గుడ్డితనం అంటారు చూడు, వాళ్ళు ఒరిజినల్ గుడ్డోళ్ళు. ఇప్పుడు విశ్వాసం అందరిది ఒకే స్థాయిలో ఉందా? కొంతమందిది ఎలా ఉంటే, కొంతమంది ఇందాక నేను 2వ చూపించినట్లు, అలాగే బిందె టైప్ చూపించింది కదా, అట్లా. ఇక్కడ ఏ స్థాయిలో మన విశ్వాసాన్ని వ్యక్తపరచగలుగుతామో ఆ స్థాయిలో దేవుని సంగతుల్ని గ్రహించు